రాత్రిపూట రహస్యంగా దుప్పటి కింద ఓపెన్ చేసే కొన్ని యాప్లపై కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఉల్లు, ఆల్ట్ బాలాజీ, దేశివ్స్ వంటి దాదాపు 20 యాప్లను ప్యాకప్ చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ల లిస్టును ప్రభుత్వం విడుదల చేస్తూ ఇక మీ ఆటలు సాగవు, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బొక్కరా మీకు అని స్పష్టం చేసింది. ఇంతకాలం లేనిది ఇప్పుడు ఉన్నట్టుండి ప్రభుత్వం ఈ యాప్స్ పై ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలేంటి? ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ బ్యాన్ వెనక ఉన్న అసలు మసాలా ఏంటి? ఈ సర్టిఫికేట్ కథని మన స్టైల్లో పోస్ట్ మార్టం చేద్దాం. బ్యాన్ వెనక ఉన్న కారణం అంటే నిజం చెప్పాలంటే ఈ బ్యాన్ అయిన యాప్లు ఏమి సమాజాన్ని ఉద్ధరించేవి కావు. బహుశా ఆటగాళ్లను ఉద్ధరిస్తాయేమో కానీ ఫుల్ బిగ్ షాట్స్, మూడెక్స్, హల్చల్, ట్రైఫ్లిక్స్, ఫెనో ఈ పేర్లలోనే ఎంత కళాపోషణ ఉందో చూడండి. వీరందరికీ ఒకటే ఫార్ములా: కథ సున్నా, బడ్జెట్ సున్నా, కానీ కంటెంట్ మాత్రం అపారమైంది. వీళ్ళది ఒకే ఒక లక్ష్యం. కథతో మాకేం పని, మాకు కావాల్సింది కేవలం మీకు అర్థమైందని నాకు తెలుసు. వీళ్ళ వెబ్ సిరీస్లు ఎలా ఉంటాయంటే, ఒక ఆయన ఆఫీస్ నుంచి వస్తాడు, భోజనం చేస్తాడు, నీళ్లు తాగుతాడు, ఆ తర్వాత కెమెరా యాంగిల్ మారుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ఒక విచిత్రమైన మ్యూజిక్ వస్తుంది, ఇక అంతే, కథ అక్కడితో ఆగిపోయి అసలు కళ మొదలవుతుంది. ప్లాన్ ఏంటో తెలియదు కానీ ప్లాన్ ట్విస్ట్ తో బట్టలు మాయమైపోతాయి. ఒక డైలాగ్ ఉండదు కానీ ఒక ఎక్స్ప్రెషన్ మాత్రం ఆస్కర్ లెవెల్ అన్నమాట. వీళ్ళ సినిమాటోగ్రఫీ కూడా చాలా సింపుల్. ప్రొడక్షన్ క్వాలిటీ గురించి అస్సలు అడగకండి. మనం ఫోన్ లో తీసే షార్ట్ ఫిల్మ్స్ కి వీళ్ళ సిరీస్ కి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇవన్నీ ఎలా తెలుసురా అంటే కాలేజీ రోజుల్లో అందరూ చూసినవే. నేనేమి అతిథిని కాదు కదా. ఈ యాప్లను బ్యాన్ చేయటం వలన ఒక ప్రయోజనం అయితే ఉంది. నేను అనుకున్నదే ప్రభుత్వం కూడా చెప్పింది. నా ప్రధాన ఆందోళన ఏంటంటే ప్రజలు ఈ ఫోన్ కి ఎడిక్ట్ అవ్వకూడదు. బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ వీడియోలు కూడా కుటుంబ విలువల్ని పాడు చేసేలా ఉన్నాయి. ఇది నాకు చాలా సీరియస్ కన్సర్న్. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఈ యాప్స్ లో కంటెంట్ కి సరైన కథ కానీ సోషల్ మెసేజెస్ కానీ ఎలాంటివి ఉండవు. కేవలం అసభ్యత, అశ్లీలత, కొన్నిసార్లు నేను చెప్పిన ఈ కుటుంబ సంబంధాలను కూడా పాడు చేసేలా సీన్స్ ఉంటున్నాయి. వీళ్ళు చూపించే కంటెంట్ చూస్తే ఇండీసెంట్ రీప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ కూడా, అమ్మో నన్ను ఇంత ఇండీసెంట్ గా రీప్రజెంట్ చేస్తున్నారేంటి అని సిగ్గుపడేలా ఉంది పరిస్థితి. అందుకే గవర్నమెంట్ మీరు చెప్పేదే సృజనాత్మక కాదురా, శుద్ధ దండగరా అని చెప్పి ఆ లిస్ట్ లో ఉన్న 25 యాప్స్ ని షట్ డౌన్ చేసేసింది. ఇక ఆర్థిక ప్రభావం మరియు ప్రేక్షకులైతే ఇక్కడ నేను కొన్ని స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్ దొబ్బింది, మైండ్ కూడా పోయింది. మనం ఈ బ్యాన్ అయిన యాప్స్ ని చిచి ఇదేదో చెత్త అని తీసి పారేస్తాం. మన ఇంట్లో వాళ్ళ ముందు ఈ యాప్స్ పేర్లు కూడా చెప్పటానికి చెప్పం కదా. కానీ మీకు తెలుసా, ఈ చీచీ బిజినెస్ వెనకాల వందల కోట్ల వ్యాపారం, లక్షల మంది సైలెంట్ ప్రేక్షకులు ఉన్నారని, అసలు ఎంత మంది చూశారు, ఎంత సంపాదించారు, ఈ బ్యాన్ వల్ల ఎవరి జేబులకు చిల్లు పడింది. ముందుగా మన యూజర్స్ నుంచే మొదలు పెడదాం. ఈ 25 యాప్లకు కలిపి మన దేశంలో ఎంత మంది ఫాలోవర్స్ ఉంటారు? రఫ్ గా ఒక అంచనా వేయండి. 1% ఉంటారా? ఇంకా ఎక్కువే. నన్ను అడిగితే 100 మిలియన్ల కన్నా ఎక్కువ మంది ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేశారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ జనాభాకి రెండింతలన్నమాట. డౌన్లోడ్స్ కే కాదు, ఇక్కడ డబ్బుల వర్షం కురిసేది. ఈ యాప్స్ అన్ని కలిపి యాప్ ఇన్ యాప్ పర్చేస్ ద్వారా $5.7 మిలియన్, అంటే మన లెక్కలో సుమారు 47 కోట్ల రూపాయలు సంపాదించాయి. ఇది కేవలం ఇన్ యాప్ పర్చేస్ ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే. ఇంకా నెల నెల సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, ఆ లెక్క వేరు. మన జీతాల కోసం నెలంతా కష్టపడితే వీళ్ళు రొమాన్స్ పేరుతో మనకన్నా ఎక్కువ సంపాదించారు. మీకు ఆ ట్రాఫిక్ లెక్కలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వటం కూడా ఖాయం. ఆ వెబ్సైట్స్, అదే ఆ యాప్స్ కి వచ్చే ట్రాఫిక్ బ్యాన్ కి జస్ట్ ఒక్క నెల ముందు అంటే జూన్ 2024లో ఉల్లు వెబ్సైట్ కి ఇండియా నుంచి 18 లక్షల మంది వెళ్లారట. అంటే మన విజయవాడ జనాభా మొత్తం సుమారుకి ఒక 17 నుంచి 18 లక్షలు వేసుకుంటే ఒక నెలలో ఉల్లు వెబ్సైట్ ఓపెన్ చేసినట్లన్నమాట. అంటే ఆల్ట్ కి 7 లక్షల మంది, మూడెక్స్ కి 5 లక్షల మంది ఉంటే, అంటే వీళ్ళు సైలెంట్ గా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. మనం ప్రైమ్ గురించి మాట్లాడుకుంటుంటే మన కుర్రోలు సైలెంట్ గా చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చిన చింతామణి అంటారు. మన కుర్రోలు సైలెంట్ గా చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చిన చింతామణి అంటారు. ఇక ఈ యాప్స్ కి మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలుసా? 35 ఇయర్స్ లోపు కుర్రాలే. హాస్టల్ రూమ్స్ లో ఉండే యంగ్ బ్లడ్ ప్రైవసీ దొరకగానే ఈ యాప్స్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయారు. కానీ అబ్బాయిలు మాత్రం చూస్తారనుకుంటే పొరపాటే. చాలా మంది అమ్మాయిలు, ఆంటీలు కూడా ఈ యాప్ ని ఫాలో అయ్యారంట. అంటే ఇందులో కంటెంట్ ఉంటది కదా, భర్త పట్టించుకోని భార్య కదా, లేదా పక్కింటి అబ్బాయితో ప్రేమ, ఇలాంటి కంటెంట్ కోసం వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారని రీసెర్చ్ చెబుతుంది. సంజ్రావానా సరే, ఇంత
పెద్ద మార్కెట్ ని ఒక్క దెబ్బతో ప్రభుత్వం కూల్చేసింది. దీనివల్ల ఎవరికి నష్టం వచ్చింది? ఇక్కడ లెక్కలు కూడా కోట్లలోనే ఉన్నాయి. ముందుగా ఆల్ట్ బాలాజీ. ఇది గల్లీలో పుట్టిన యాప్ కాదు. బాలాజీ టెలిఫిలిమ్స్ అనే ఒక పెద్ద కంపెనీ. ఈ బ్యాన్ దెబ్బకి స్టాక్ మార్కెట్ లో బాలాజీ షేర్ ఒక్క రోజులో 5% ఢమాలంది. పాపం ఇన్వెస్టర్స్ అయ్యో మా డబ్బులు బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయి అని తలలు పట్టుకుంటున్నారు. ఒక పెద్ద సంస్థ ఈ ఆల్ట్ యాప్ కి మధ్య 1200 కోట్ల రూపాయల వాల్యూ చేశారు. అంటే ఈ యాప్ లో అంత దమ్ముందని వాళ్ళు నమ్మారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అది దమ్ము కాదు తమ్ముడు, అంతా దుమ్మే అని చెప్పిందన్నమాట. ఇక ఉల్లు సంగతి చూస్తే ఇది ఇంకా పెద్ద కథ. 2024 ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు సంపాదించిన లాభం అన్ని ఖర్చులు పోగా అంటే జేబులో వేసుకుంది 21 కోట్లంట. వాళ్ళ కంపెనీ మొత్తం విలువ 208 కోట్ల పైనే. అంటే ఈ దెబ్బతో ఈ లాభాలన్నీ విలువంతా గంగలో పోసినట్లే అన్నమాట. ఇక్కడ కేవలం ఓనర్సే కాదు, అందులో పనిచేసే వాళ్ళు కూడా రోడ్డున పడ్డారు. ఉల్లులోనే దాదాపు 500 నుంచి 1000 మంది పనిచేస్తున్నారట. మరి తప్పదు, ఇలాంటి వాటి మీద భవిష్యత్తు బిల్డ్ చేసుకుంటే మరి ఇలాగే అవుతుంది. యాప్స్ సృష్టికర్తలు సరే, ఇంత గొప్ప కళాఖండాలన్నీ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. మరి యాప్స్ సృష్టించిన మేధావుల గురించి కూడా చూద్దాం. ఈ రెండిటి గురించి చెప్తాం. 25 ఏళ్ల గురించి చెప్పలేం కదా. ఫస్ట్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే వీళ్ళ ఇవి తీసింది అని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ముందుగా ఉల్లు యాప్ ఫౌండర్ గురించి చూద్దాం. ఆల్టో వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఉల్లు యాప్ ఫౌండర్ ఎవరో తెలియదన్న మాట. ఆయన గురించి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ని చూస్తుంటే మా ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మీరు ఎక్కువ మందికి షేర్ చేశారంటే మేము ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు రోజు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.